భూముల కేటాయింపును సక్రమంగా ఆమోదించడానికి మరియు సంబంధిత విధానాల ప్రకారం విద్యుత్, రోడ్, పారిశ్రామిక నీరు మొదలైన కొన్ని ఇన్పుట్ల నిబంధనల సౌకర్యాలను కల్పించడానికి మెసెస్ స్కై రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనపై 28/8/2025 జరిగిన ఎస్ఐబిపి సమావేశ సిఫార్సును ఆమోదించడానికి పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ సంస్థ ఏంటంటే స్పేస్ సిటీ మరియు వాటికి సంబంధించిన 4 ప్రధాన తయారీ ప్రతిపాదనల కోసం ఎకరానికి 5 లక్షలు కేటాయించడానికి సవరతో ఆమోదించబడింది. వీళ్ళు ఏంటంటే శ్రీహరికోట దగ్గర దాదాపు 1000 ఎకరాలు అనుకుంటాను నాకు తెలిసి. దీంట్లో ఏంటంటే ఎర్త్ స్టోరబుల్ ఇంజిన్ టెస్ట్ ఫెసిలిటీ, అదేవిధంగా క్రయోజెనిక్ ఇంజిన్ టెస్ట్ ఫెసిలిటీ, క్రయోజెనిక్ ఇంజిన్ టెస్ట్ ఫెసిలిటీ 2 ఇవన్నీ కూడా అక్కడ ఈ 3 వీటిని కూడా అక్కడ సదుపాయాలు అక్కడ కలిగించడం జరుగుతుంది. ఇదే స్టార్టప్ కంపెనీ. అతను చాలా ఇంట్రెస్ట్గా యువకులందరూ కూడా ముందుకు వచ్చారని చెప్పేసి మరి క్యాబినెట్లో కూడా తెలియజేయడం జరిగింది డిపార్ట్మెంటు. అదేవిధంగా మొత్తం దాదాపు మూడు ఫేసెస్లో ఈ ప్రపోజల్లో తీసుకురావడం జరిగింది. ఎక్స్టెంట్ రిక్వెస్టెడ్ 200 ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో, 100 ఎకరాలు సెకండ్ ఫేజ్లో, మొత్తం 300 ఎకరాల్లో కోరటం జరిగింది. ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం 3 ఫేజ్లు కలిపి 385 కోట్ల రూపాయలు అవుతుంది. ఏప్రిల్ 2026కి ఫస్ట్ ఫేజు, ఆగస్ట్ 2027కి సెకండ్ ఫేజు, ఆగస్ట్ 2028కి థర్డ్ ఫేజ్. అంటే మొత్తం జూలై 25 నుంచి ఆగస్ట్, అంటే ఈ 3 సంవత్సరాల లోపల ఇది పూర్తి చేస్తారని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మొత్తం 300 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి దీని ద్వారా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. అంటే పరిశ్రమల శాఖ చాలా ఇన్వెస్ట్మెంట్ ఇటీవల 28వ తారీఖు అనుకుంటాను జరిగిన ఎస్ఐబిబిలో చాలా పెట్టుబడులకు సంబంధించి నా ప్రతిపాదనల్ని ఆమోదించడం జరిగింది. అవన్నీ కూడా లైన్గా చెప్పేస్తాను ప్రతిదీ చెప్పే కంటే కూడా. పారిశ్రామిక అభివృద్ధి విధానం 4O ఎర్లీ బర్డ్ స్కీమ్ నిబంధనల కింద బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్, అదాని విల్మార్ లిమిటెడ్, టైరోమర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, మెసెస్ రామ్షీ బయో ప్రైవేట్ లిమిటెడ్, మెసెస్ సర్వరాయ షుగర్స్ లిమిటెడ్ మరియు పట్టాభి అగ్రో ఫుడ్స్లకు ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకరించేందుకు ఎస్ఐబిబి చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి మెసెస్ అపోలో టైర్స్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనకు సంబంధించి ఎస్ఐబిపి సమావేశంలో చేసిన సిఫార్సులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ఒక విషయం కూడా చర్చించడం జరిగింది. 2014-19 మధ్యలో అపోలో టైర్స్ వాళ్ళు రేడియల్ టైర్స్ తయారు చేయడానికి దాదాపుగా తెలంగాణలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించిన తర్వాత మన అధికారులు వెళ్ళి రిక్వెస్ట్ చేసినప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అంటే ఏ విధంగా ప్రభుత్వం రియాక్ట్ అవుతుందనే దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటికప్పుడు తెలంగాణ నుంచి మన రాష్ట్రానికి షిఫ్ట్ చేయటం జరిగింది. తర్వాత మరి ఆ ప్రమోటర్స్ చెప్పిన దాని విషయాన్ని బట్టి గత 5 సంవత్సరాల్లో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు, ఆఖరికి కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయడానికి కానివ్వండి, లేకపోతే దానికి కావాల్సిన రోడ్డు వసతి ఏర్పాటు చేయడంలో కానీ అనేక సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పేసి కూడా ఆ సంస్థ ప్రతినిధులు చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మరి ప్రభుత్వం స్పందిస్తున్న తీరుని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి కూడా చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ దీనికి 1110 కోట్ల రూపాయల పెట్టుబడులు, 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అని చెప్పేసి మనం చేస్తాను. ఇది చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. డిసెంబర్ 27 కల్లా ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తారని చెప్పేసి మరి ఆ కంపెనీ తెలియజేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి అవసరమైన భూముల కేటాయింపు సక్రమంగా ఆమోదించడానికి మరియు సంబంధిత విధానాల ప్రకారం విద్యుత్తు, రోడ్డు, పారిశ్రామిక నీరు మొదలైన కొన్ని ఇన్పుట్ల నిబంధనలకు సౌకర్యాలను కల్పించడానికి పీపీపీ పార్క్ పాలసీ క్రింద ప్రైవేట్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి కోసం ఎస్ఐవిబి సమావేశంలో వరహ అక్వాఫార్మా, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రినర్స్ అలీప్ మరియు ఎంఎస్ జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్లు చేసిన ప్రతిపాదనలకి ఆమోదం తెలపడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి వరహ ఆక్వా ఫార్మా ఏదైతే ఎంఎస్ఎంఈ పార్క్ డెవలప్ చేయాలనుకుందో వాళ్ళు 32 కోట్ల పెట్టుబడులు పెట్టి 3,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా వారు ఈ ఎంఎస్ఎంఈ పార్క్ డెవలప్ చేస్తారు 93 ఎకరాల్లో అని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో 237 కోట్ల పెట్టుబడులు 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇది పెందుర్తి విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాము. ఇది 63.37 ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా అలీప్ సంస్థ 45 కోట్ల పెట్టుబడులు 2,500 మందికి ఉద్యోగాలు చిత్తూరు జిల్లాలో కుప్పం అనుకుంటున్నా తెలిసి కుప్పంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి 13.7 ఎకరాలని వీరు ఈ పార్క్ కోసం వినియోగించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఇఫ్కో కిసాన్ 870 కోట్ల పెట్టుబడులు 25,000 మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు వచ్చే విధంగా ఎంఎస్ఎంఈ పార్క్ కిసాన్ ఎంఎస్ఎంఈ పార్క్ ని మీరందరూ కూడా చూసే ఉంటారు. చిత్తూరు తిరుపతి హైవేలో ఉంటుంది. అక్కడ ఒకప్పుడు ఏదో యూరియా ప్లాంట్ ఏదో పెట్టడానికి ప్రయత్నం చేసి అది సాధ్యం కాక ఇప్పుడు దాన్ని ఒక ఎంఎస్ఎంఈ పార్క్ గా డెవలప్ చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ఏది ట్యాక్స్ బెనిఫిట్స్ కానివ్వండి, లేకపోతే లీజ్ స్టాంప్ డ్యూటీస్ కానివ్వండి, వీటన్నిటిని కూడా కన్సిడర్ చేయమని చెప్పేసి మాత్రమే అడగటం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఎంఎస్ఎంఈ పార్క్ పాలసీ ఏదైతే ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించిందో మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సింది ఏంటంటే ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు రావడానికి కారణం ప్రభుత్వం ముందు చూపుతో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అనేక పాలసీస్ ఎంఎస్సిఎంఈ పాలసీ కానివ్వండి, ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి, లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానివ్వండి, అనేక దాదాపు 11 పాలసీలు ఏర్పాటు చేసి అప్రూవ్ చేస్తూ క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. ఆ పాలసీలకు అనుగుణంగా ఈ పెట్టుబడులన్నీ కూడా మన రాష్ట్రం రావటం, ఆ పాలసీలకు అనుగుణంగానే ఆ పాలసీలో ఏదైతే ఇన్సెంటివ్స్ ని ప్రభుత్వం ప్రకటించిందో వాటిని మాత్రమే ఈ ఎంఎస్ఎంఈ పార్క్ డెవలపర్స్ అందరూ కూడా అడుగుతాం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో ఏంటంటే అప్రూవల్ ఆఫ్ క్యాపిటల్ సబ్సిడీ 5 lakh per acre కానివ్వండి, అదేవిధంగా నాలా ఛార్జెస్ ని వేవ్ చేయమని కానీ, అసలు నాలా చట్టమే రద్దు చేసి అనుకోండి, నాలా ఛార్జెస్ ని వేవ్ చేయమని కానివ్వండి, అదేవిధంగా దానికి కావాల్సిన రహదారి వసతులు, విద్యుత్ వసతులు, లేకపోతే నీటి వసతులు ఏర్పాటు చేయమని కూడా కోరటం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా పాలసీలకు అనుబంధంగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని హెచ్ఎఫ్సిఎల్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనకు చేసిన సిఫార్సులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ హెచ్ఎఫ్సిఎల్ 1,197 కోట్ల రూపాయలు హెచ్ఎఫ్సిఎల్ సంస్థ మడకసిరలో అనంతపురం డిస్టిక్ లో 1,197 కోట్ల రూపాయలు పెట్టుబడితో 870 ఉద్యోగాలు వచ్చే విధంగా కల్పించే విధంగా ఒక ఫ్యాక్టరీని ప్రతిపాదించడం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వం ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ సంస్థ ముఖ్యంగా ఆప్టికల్ ఫైబర్, వైఫై డివైజెస్, అన్లైసెన్స్డ్ బ్యాండ్, బ్యాక్ హాల్ రేడియో, ఎలక్ట్రానిక్ ఫ్యూజ్, థర్మల్ వెపన్, ఇవన్నీ కూడా ఏంటంటే ఇంతకుముందు డెక్స్ట్రానో ఏదో ఒక కంపెనీ ఉంది, దానికి పోటీగా కూడా ఏర్పాటు అవుతుందని చెప్పేసి కూడా
ఈ సందర్భంగా తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నాకు తెలిసి ఇదే అనుకుంటాను. మన యాపిల్కి ఏంటంటే అల్యూమినియం ఫాయిల్స్ తయారు హిండాల్కో, అది వేరే కంపెనీ, సారీ. మరి యువజన పర్యాటక సాంస్కృతిక శాఖ 3 ప్రపోజల్స్ తీసుకురావడం జరిగింది. అవి ఏంటంటే మంత్రాలయంలో వెంకటేశ్వర లాడ్జ్ 3 స్టార్ హోటల్ని ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా మంజీరా హాస్పిటాలిటీ వారు అమరావతిలో 4 స్టార్ హోటల్ ఏర్పాటు చేయడానికి, మరి ఎన్కామ్ వైజాగ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 4 స్టార్ హోటల్ వైజాగ్లో ఏర్పాటు చేయడానికి ఏదైతే ప్రతిపాదనలు చేశారో వాటిని ఆమోదించడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. వీళ్ళందరూ ఏంటంటే ఈ వెంకటేశ్వర లాడ్జ్కి గతంలోనే 4.4 ఎకరాలు 2017లోనే హోటల్ నిర్మించడానికి అనుమతి ఇవ్వటం జరిగింది. అది 33 సంవత్సరాల లీజ్ పీరియడ్తో ఇవ్వటం జరిగింది. దాంట్లో కేవలం 2.87 ఎకరాల్లోనే 3 స్టార్ హోటల్ నిర్మించి ఆ హోటల్ని నిర్వహిస్తా ఉన్నారు ఆ సంస్థ. ఇంకా మిగిలిన 1.5 ఎకర్స్ 1.6 ఎకర్స్లో కూడా ఇంకొక 3 స్టార్ హోటల్ని నిర్మించి ఈ లీజ్ పీరియడ్ ఏదైతే 33 సంవత్సరాలు ఉందో దాన్ని 67 సంవత్సరాలకి పొడిగించమని, అదేవిధంగా ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాలసీ ఉందో ఆ పాలసీ ప్రకారం కావాల్సినవన్నీ కూడా ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా సంస్థలు అన్నీ కూడా ఎస్జిఎస్టి ఇన్సెంటివ్స్, స్టాంప్ డ్యూటీ ఇన్సెంటివ్స్, తర్వాత ఎస్జిఎస్టి ఇన్సెంటివ్స్, తర్వాత ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఇండస్ట్రీ ప్రకారం టారిఫ్ ప్రకారం ఆల్రెడీ టూరిజంని ఇండస్ట్రీకి గుర్తించాం కాబట్టి అదే రేట్స్ వర్తిస్తాయి. అవన్నీ కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇంధన శాఖ కూడా అనేక పెట్టుబడులకు సంబంధించి ప్రతిపాదనలు చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే సత్యసాయి జిల్లా ఎన్పి-కుంట మండలం మర్రికొమ్మదిని గ్రామంలో ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ఇతర డెవలపర్లచే రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ కెపాసిటీలు మరియు విండ్ రిసోర్స్ అసెస్మెంట్ స్టడీలకు కేటాయించిన దరఖాస్తు చేసిన ప్రాంతాలతో ఓవర్లాపింగ్ లేకుండా రెఫెక్స్ సోలార్ ఎస్పీవి 5 లిమిటెడ్కు 100 మెగావాట్, అదేవిధంగా ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద 30 సంవత్సరాల కాలానికి లీజుకు రెంటల్స్ ఎకరానికి 31,000 చొప్పున ప్రతి 2 సంవత్సరాలకు 5% పెంచేలా లీజు ప్రతిపాదికన ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటే, అది కూడా కమిట్మెంట్ ఏం లేదు, వాళ్ళు ఈ 100 మెగావాట్ ప్లాంట్ని స్థాపించడానికి ప్రతిపాదన చేయడం జరిగింది. ప్రభుత్వానికి వారికి సరిపోయిన ల్యాండ్స్ ఉండి ఆల్రెడీ అలాట్ చేసిన, ఎందుకంటే కొంత డిస్టెన్స్ జ్యూరిస్డిక్షన్ లేకపోతే వేవ్ లెన్స్ ఏవైతే ఉంటాయో అవి వేరే వాళ్ళతో ఓవర్లాపింగ్ కాకుండా చూసి భూమి అందుబాటులో ఉంటే వాళ్ళకి 31,000 రూపాయలకి పర్ ఎకర్కి లీజ్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. వీళ్ళు 480 కోట్ల రూపాయలు పెట్టుబడి, అదేవిధంగా 345 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా, ఉపాధి అవకాశాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. వీరికి 600 ఎకరాలు కేటాయించమని చెప్పేసి కోరటం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అదేవిధంగా క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ ప్రాజెక్టు నంద్యాల జిల్లా కోటపాడు గ్రామం నుండి నంద్యాల జిల్లా అవుకు మండలంలోని అవుకు గ్రామాలకు మార్చేందుకు డెవలపర్లు వచ్చి రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఇంతకుముందు ఆల్రెడీ అలాట్మెంట్ అయింది, కానీ దాన్ని ప్లేస్ షిఫ్టింగ్ చేయడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. దీని ద్వారా 1,500 కోట్ల పెట్టుబడి, 950 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి తెలియజేస్తాను. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెకి ఏదైతే ఉందో ముత్తుకుంట గ్రామం సత్యసాయి జిల్లాలో 800 కోట్ల పెట్టుబడి, 320 మంది ఎంప్లాయ్మెంట్ లభించే విధంగా మరి సోలార్ ప్లాంట్ ని ఏర్పాటు చేయడానికి చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద నవయుగ ఇంజనీరింగ్ కమిటీ లిమిటెడ్ ద్వారా అల్లూరు ఏఎస్ఆర్ జిల్లా గుజ్జిలి స్టంప్ స్టోరేజ్ పవర్
ప్రాజెక్టును 1500 మెగావాట్ నుండి 2400 మెగావాట్‌కి సామర్థ్యానికి పెంచేందుకు గుజ్జిలి పిఎస్‌పి కోసం జలవనరుల శాఖ మార్గదర్శకాలు మరియు లభ్యతకు అనుగుణంగా చంపావతి నది నుండి గుజ్జిలి పిఎస్‌పి కోసం వార్షిక ఎవాపరేషన్ నష్టాలకు సంబంధించి వన్ టైమ్ ఫిల్లింగ్ మరియు 0.98 ఎంసీఎంకు 18 ఎంసీఎం నీటి కేటాయింపునకు చేసి మరియు చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కొప్పోలు పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ 360 మెగావాట్ల నుండి 2400 మెగావాట్ల సామర్థ్యానికి పెంచేందుకు మరి వాటికి కావాల్సిన నీటిని కేటాయించడానికి చేసిన ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీని ద్వారా 15,455 కోట్ల పెట్టుబడులు, అదేవిధంగా 8,400 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఈ ట్రైబల్ ఏరియాలో ఇటువంటి ప్రాజెక్టులు ఏర్పాటు చేసేటప్పుడు అక్కడ ఎటువంటి వివాదాలు తలెత్తకోకుండా స్థానికులతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుని వారి ఆమోదాన్ని కూడా పొందటానికి ప్రయత్నం చేసి, అంటే అక్కడ ప్రాజెక్ట్ ఎవరు ఏర్పాటు చేయాలనుకున్నా కూడా ట్రైబల్స్ని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకోకుండా వారిలో ఒక అన్రెస్ట్ని క్రియేట్ చేయకోకుండా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సూచించడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఏదండి పంపుడ్ స్టోరేజ్, దీనికి ల్యాండ్ కంటే కూడా వాటర్ అలాట్మెంట్ కోసం, ఎందుకంటే వాటర్ని హైట్లో నుంచి కిందకి తీసుకొచ్చి మళ్ళీ రీసైకిల్ చేస్తారు వాటర్ని డ్యామ్స్. ఎస్. అదేవిధంగా హెక్సా ఎనర్జీ BH5 ప్రైవేట్ లిమిటెడ్ వైఎస్ఆర్ కడప జిల్లాలోని జమ్మలమడుగు మరియు ముద్దునూరు మండలాల్లోని గ్రామాల్లో 100 మెగావాట్ విండ్ కెపాసిటీ మరియు 60 మెగావాట్ సోలార్ కెపాసిటీతో హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్స్ కోసం ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనవి చేస్తాను. మరి అదేవిధంగా వారు కోరిన భూమి అందుబాటులో ఉంటే గనక వారికి 31,000 ఏదైతే ఎనర్జీ పాలసీ ఉందో 31,000 రూపాయలు పర్ ఎకర్ 5% ఇంక్రీజ్తో ఇవ్వడం జరుగుతుంది. ఈ సంస్థ 1,200 కోట్ల పెట్టుబడులు, 380 మందికి ఎంప్లాయ్మెంట్ లభిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరో 3 ప్రతిపాదనలు బ్రైట్ ఫ్యూచర్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు సెరెంటికా రెన్యూవబుల్ ఇండియా 24 ప్రైవేట్ లిమిటెడ్కు. మన బ్రైట్ ఫ్యూచర్ ఏమో 349 మెగావాట్లు, సెరెంటికా 2 ప్రాంతాల్లో 2 ప్లాంట్లు 250 మెగావాట్లు, 300 మెగావాట్లు విండ్ ఎనర్జీ ప్లాంట్స్ ఏర్పాటు కోసం చేసిన ఏదైతే ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఆగస్టు మాసంలో మనందరికీ తెలుసు హెవీ రెయిన్స్ మూలంగా జిల్లాలో కృష్ణా, వెస్ట్ గోదావరి జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో చెరువులు తెగిపోవటం కానివ్వండి, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఏదైతే ఉంటే కాలువలు, చెరువులు దెబ్బతిన్న విషయం తమనందరికీ తెలిసిందే. వాటన్నిటిని కూడా రిపేర్ చేయడానికి 5,714 లక్షలు 5,714.58 లక్షల రూపాయలతో 392 ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరద నష్ట మరమ్మతు మరియు పునరుద్ధరణ పనులకు ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ విషయంలో మరి సరైన సమయంలో టెండర్స్ పిలిచి సక్రమంగా పనులు పూర్తి అయ్యేటట్టు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం